ఏం చెప్పాలి మరి? సమస్య అంటే ఇబ్బంది అవుతుంది. ప్రజలకైతే ఇబ్బంది అవుతుంది. దాదాపు అది చెరువు వర్షాకాలం నుంచి చెరువు గట్ట మీద నీళ్ళు వచ్చాయి కదా! అప్పటి నుంచి అధికారులకి చెప్పినా ఏం స్పందించట్లేదు. దాదాపు సంవత్సరం అవుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు అది అలుగు పడుతుంది కదా! అప్పుడు ఇబ్బంది అవుతుంది. బండి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అదే మా ప్రాబ్లం. ఇది అధికారులకి ఇచ్చాము, ఆల్రెడీ స్పందన ఇచ్చాము అది. అయినా పట్టించుకోవట్లేదు. ఇది ఎప్పుడు బాగా అవుతుందో మాకు తెలియదు. ప్రజెంట్ అయితే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. రేవంత్ రెడ్డికి ఏం చెప్పండి, ఆయన అధికారుల దృష్టిలో పడితే చాలు, మాకు కంప్లీట్ కావాలని మాకు కోరుతున్నాం. ఇది పెద్ద రహదారి 4 గ్రామాలకి. ఇది మంచి, ఇది వంతెన కడితే బాగుంటుంది. ఇప్పుడంటే బాగానే, ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, ఈ అరుగు మొత్తం పారిద్ది, ఈ రోడ్డు మొత్తం కట్ అయిపోయింది. ఈ చెరుమారం ఎటైనా పోవాలంటే ఆ కట్ట 4-6-7 కిలోమీటర్లు తిరిగి పోవాలి. ఇటు పొలాలకి వెళ్ళాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అటు ఏపీ అటు మనం చెరుమార తెలంగాణ అటు నుంచి వాళ్ళు ఎటు నుంచి ఇటు ఎమర్జెన్సీ పోయే వాళ్ళని కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. రైతులు మెయిన్ అండి. మొత్తం పొలాలే, మొత్తం మా ఊరు పొలాలే ఇవి. వీటి నుంచి పోవాలన్నా ఇక మొత్తం అటు తిరిగి మొత్తం రావాలి, అటు తిరిగి రావాలి. ఇక్కడ దాకా ఈ కట్ట దాకా అయితే బాగానే ఉందండి. ఈ కట్ట దిగగానే ఇక్కడ నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పోయిన సర్పంచ్ కూడా చేపిస్తా అని చెప్పి ఇక అంతే ఆగింది. ఏముందండి, చూసుకోవాలి, చూసి చేయాలి. జనాలు పడే ఇబ్బందులు చూసుకోవాలి. దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉందండి. గత 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం, ఇదే ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అయితే మాకు బ్రిడ్జి కావాలి, బ్రిడ్జి శాంక్షన్ అవ్వాలి. నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 2014 ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఈ మధ్య ఫుల్ వర్షం వచ్చింది. అప్పటి నుంచి మాత్రం ఫుల్ ప్రాబ్లం అయింది. మామూలుగా వర్షం పడితే చాలన్న మాకు ఈ రోడ్ ఫుల్ ప్రాబ్లం అయితే మొత్తం కొట్టుకొని పోద్ది. మా పెద్ద మనుషులు ఉన్నారు కదా, మా తండా సర్పంచ్ అయినా, ఈ చిరుమ సర్పంచ్ అయినా, వీళ్ళు వచ్చి అందరూ రోడ్ వేయించేటోడు, మట్టి రోడ్డు వేస్తారు. 2 రోజులే ఉంటుంది, మళ్ళీ కొట్టుకొని పోద్ది. ఈ చెరువు ఎప్పటి నుంచో వెనకటి నుంచి మాకు తెలియదు. ఇక 100 సంవత్సరాల పైనే ఉంటుంది. మరి ఇక్కడ చెరువుకి రాకపోకలు ఇబ్బందిగా ఉంది, ఎట్లుంది? రాకపోకలు ఏందండి, మొత్తం మొన్న వరద వచ్చినప్పుడల్లా మొత్తం కొట్టపోతుంది. మొన్న ఈ చెరువు ప్రెసిడెంట్ వచ్చి పోపించి మట్టి గంట పోపించిండు. ఇక మట్టి పోపించిన కాడ నుంచి మంగాపురం తండ కానీ వాళ్ళవి కానీ పోవటానికి కార్లు పోతున్నాయి, బైకులు పోతున్నాయి. మరీ ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే మొత్తం వరదే. ఇటు ఈ పొలాలు మొత్తం ఇవన్నీ మునిగిపోతాయి. చెప్పారు అధికారులకు చెప్తూనే ఉండరు. మరి అధికారులు ఎవరు పట్టించుకోవట్లే. అవుతుంది అన్నారు. అక్కడ మన కందాల ఉపేందర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది కూడా ఉంది అక్కడ. దిమ్మి ఆగోదు అక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటారా? మంత్రి పొంగిరెడ్డి చెప్పారా? మంత్రి కాంగ్రెస్ ఆయన చెప్పారంటగా. మరి ప్రెసిడెంట్ చెప్పిండు. ప్రెసిడెంట్ ఏమంటుండు? ప్రెసిడెంట్ వస్తుంది, అయిద్ది అని అంటాడు. అది అయ్యేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు ప్రభుత్వానికి ఏం చెప్తావు? చెరువు గురించి ఏం చెప్తావు? ఎవరు? నేనేం చెప్పానండి? ఎప్పుడు పని చేయాలి కదా, ఆగిపోయింది కదా. పని చేయాలా మరి? కాంట్రాక్ట్ దారి రావట్లేదు, ఏం కావట్లేదు. ఎవరికో ఊరు ఆయనకి అయిపోయింది అన్నారు. మేడపల్లి ఉపేంద్రయ్య గారి కొడుకు వెంకటేశ్వరరావుకి ఏమైంది అన్నారు. అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. ఈ డిమాండ్ ఏం చెప్తావు ప్రభుత్వానికి? డిమాండ్ ఏముంది, ఇది మొత్తం చేపియాలనే ఉంది. చేపిమని చెప్తున్నాను. చెరుకు దారులు మాత్రం చాలా కష్టం ఉంది. ఇది రావటం పోవటం మాత్రం ఇంకొస్తే వల్లబ్బి చెరువు మళ్ళీ అటించి రాయగడం, అటించి రావాలా. ఇటు అయితే పోయేది కాదు, వచ్చేది కాదు. ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకొని పోతాయండి. అది అయితే ఇది ఎప్పటి నుంచి చాలాసార్లు కొట్టుకుని పోయింది. ఇంకా అధికారులు వస్తారు, చూస్తారు, అంతే పోతారు. కానీ ఇప్పుడు ఏమీ తెలియదు. అప్పుడు అది మనకు తెలియదండి. మన ఈ మధ్యన అంటారు, మరి చెప్పారు అని అంటే చేపిస్తాం అని అంటారండి. అది ప్రభుత్వం కింద ఏం చెప్పాలంటే మొత్తం చేపియాలండి, బ్రిడ్జి మాత్రం వేపియాలని చెప్తున్నా. వర్షాకాలం వస్తే మాత్రం మొత్తం కొట్టుకొని పోతాయి, పొలాలు కొట్టుకొని పోతాయి, మనుషులు కూడా కొట్టుకొని పోతారు.
ఇంకా ఆడ పంచాయతీ బోర్డు వాళ్ళు అక్కడ టాటర్ పెడతారు, అక్కడ పంచాయతీ బోర్డు టాటర్ పెడితే రాగర పోకుండా ఆగుతారు వాళ్ళు ఇటు వల్లభి అటు మొత్తం పోయిద్దండి. వల్లభి మంగాపురం తండ అటు మొత్తం బాణాపురం అది మొత్తం అటు పోయిద్ది అనమాట. ఇటు ఆంధ్రప్రదేశ్ పోతున్నాడు ఇటు కూడా తెలంగాణ మొత్తం ఆంధ్ర మొత్తం పోతూనే ఉంటారు. వల్లభి మళ్ళీ గండ్రాయి వాళ్ళందరూ ఇటు వస్తారు. రైతులకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి ఇది. నా పేరు మాడవతి శివరామకృష్ణ. ప్రాబ్లం వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి శాంక్షన్ అయిందని చెప్పారు. లాస్ట్ తుమ్మల ఉన్నప్పుడే చెప్పారులే, కానీ ఇప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్లో ఈ బ్రిడ్జిను నాచుపల్లి బ్రిడ్జి అని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకైతే తెలియదు. వరదలు వచ్చినప్పుడు అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. వరదలు వచ్చినప్పుడు ఇది కొట్టుకొని వెళ్ళిపోతుంది. అటు మేము మాదారం వెళ్ళాలన్నా అటు నుంచి రావడం నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అవును అటు నుంచి వెళ్ళాల్సి వస్తుంది. దాని తర్వాత రీసెంట్లీ వేసారు దీన్ని ఎలక్షన్ ముందు, అట్లాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాన్యువల్గా బండి ఆటోలు ఏమైనా వెళ్ళాలన్నా మాన్యువల్గా మనిషి నడవాలన్నా కూడా ఇబ్బంది అయ్యేది. దాని తర్వాత వర్షాకాలం వస్తే దీనికి దిక్కే లేదు, పోయినట్టే. అది మేము ఇటు రావాలన్నా దారి మూసేసినట్టే. దాని తర్వాత మొత్తానికి అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో హామీ ఇచ్చారు. ఆయన పేరు నేను రాధాకృష్ణమూర్తి, ఆయన మా పవర్ కోటేశ్వరరావు చెప్పారు. మరి ఇది మేము హామీలో వస్తే అంటే మేము ఎలక్షన్కి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న రీసెంట్లీ కదా వాళ్ళు సర్పంచ్ వచ్చేసి ఇది ఒకటి వేపిస్తాము నాచుపల్లి బ్రిడ్జ్ అని చెప్పాము. అది ఒక నెల కూడా దాటింది కదా. దాని తర్వాత దీని మీద ఏం మాటలు లేవు. ప్రజెంట్ అయితే నడుస్తుంది. ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారో ఎలా అవుతారో మనకైతే తెలియదు. ప్రభుత్వానికి ఏం చెప్తాము, నిధులు వస్తే వాళ్ళు చూపిస్తారు, లేదంటే లేదంటారు. దానికి మేమేం చెప్తాము. ఇబ్బంది అయితే ప్రజెంట్ మాకు రిస్క్గానే ఉంది ప్రజెంట్. అయితే మాకు ఇక్కడ నుంచి పోయి రావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇది వలుగు ఈ వాటర్ వచ్చిన తర్వాత ఈ మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది. పోయేటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది. అక్కడ నుంచి పోవాలంటే మాకు ఒక 10 కిలోమీటర్స్ దాకా వస్తాయి. ఒక రాయగూడెం నుంచి అక్కడ బైరంపాడ అది మొత్తం 10 గ్రాములు లాగా ఉంటాయి. మేము పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏపీ అటు నుంచి బోర్డర్ నుంచి పోవాల్సింది వస్తుంది మాకు. అవును ఇబ్బందిగా ఉంది. మా సర్పంచ్ వాళ్ళు కూడా 2-3 టైమ్స్ నుంచి మేము దీనికి పంపిస్తామని చెప్పారు. అక్కడ ఈది ఒకటి, అక్కడ నాచుపల్లి ఒక బ్రిడ్జ్ ఉంది, 2 పంపిస్తామని చెప్పారు. సరే అని మాట్లాడుకున్నాం. అప్పుడు మాకు ఈదికి అయితే మాకు రోడ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం మేమైతే. ఆల్రెడీ ఎలక్షన్లో వాళ్ళు హామీ ఇచ్చారు, పవర్ కోటేశ్వరరావు అని. వాళ్ళు చేపిస్తున్నారు. ఆల్రెడీ పొంగులెట్టి దగ్గర పోయారు వాళ్ళు. పొంగులెట్టి దగ్గర పోతే ఎంతో కోట్లు అన్నారు వాళ్ళు. అయితే 25 కోట్లు ఏమన్నాడు. అయితే అంత రాదు, దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేస్తామని పవర్ కోటేశ్వరరావు సార్ పోయి మాట్లాడిండు. ఇబ్బంది ఉందండి. ఇప్పుడు అలుగు వస్తే, ఇప్పుడు వర్షాకాలం వస్తే ఈ రోడ్డు ఉండదు. ఇప్పుడు చెరుమారం పోవాలన్నా ఎటు పోవాలన్నా రాయగూడ నుంచి పోవాలి.